Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెం వైసీపీ నుంచి జనసేనలోకి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని తానే వ్యవహరించి నిర్వీర్యం చేశాడని, గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేని స్థితిలో సర్పంచులు ఉన్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైసీపీ నుంచి అన్ని గ్రామాల్లో నుంచి పెద్ద ఎత్తున జనసేనలో రావడం చాలా ఆనందదాయకం అని అన్నారు. జనసేన కుటుంబంలోకి జాయిన్ అవుతున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు, వారి తమ్ముళ్ళు బండారు చెన్నై గారు, అదేవిధంగా ఇంకా మిత్రులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ జగమంత కుటుంబంలో జాయిన్ అవుతున్నారు. వారు స్వాగతం పలుకుతూ, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మీ కష్టసుఖాల్లో మేము తోడుంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రైతులను ఆదరించే తీరుకి చాలామంది రైతులు ఇవాళ కౌలు రైతుని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం, రైతుని పట్టించుకున్న ప్రభుత్వం, పల్లెటూరు సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం, పల్లెటూరులో ఉన్నటువంటి డబ్బంతా తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యలు కట్టబెట్టిన ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఉద్దేశంతో అన్ని పల్లెటూరు నుంచి కూడా వలసలు వస్తూ ఉన్నాయి. ఎవరో కూడా మేము మేము వైసీపీలో ఉండలేము అనే పరిస్థితి కనపడుతుంది. ఏ గ్రామంలో చూసినా ఇక్కడ దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గపు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెల్లవారు లెగిస్తే అబద్ధాలు మాట్లాడతాడు, చేసి డబ్బు లేకుండా ఏ పని చేయనటువంటి మనస్తత్వం. పైగా ఏదన్నా ఉంటే అతనే పెద్ద రౌడీ, అందరినీ రౌడీలు అంటూ ఉంటాడు. పోలీసులను అడ్డం పెట్టుకుంటాడు, అధికారులను అడ్డం పెట్టుకుంటాడు, ప్రజలను ఏడిపించి తింటూ ఉంటాడు, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి హెరాస్మెంట్ చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి దగ్గర ఎవడు ఇవ్వలేక అసలు అతను బిహేవియర్ని తట్టుకోలేని పరిస్థితిలో ఈ తాడిపూడి కాస్త అట్టుడికిపోయింది 5 సంవత్సరాలు. ఎలాగ బయటపడతాం ఇతని దగ్గర నుంచి అని ఈ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారి పరిపాలన రావాలి, మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుణ్ణి అసెంబ్లీకి పంపించాలి, ఏదైనా తప్పు జరిగినప్పుడు అడగడానికి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఖచ్చితంగా ఈ ఆయన ఎక్స్పీరియన్స్తో 14 సంవత్సరాల అనుభవం. ఈరోజు వెంకటరామనగూడెం ఈరోజు తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెంలో వైఎస్ఆర్ పార్టీలోంచి జనసేన పార్టీలోకి సుబ్రహ్మణ్యం గారు, బండారు చెన్నయ్య గారు, వారి యొక్క మిత్రబృందం అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారు 2014 నుంచి కూడా 2012 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కృషి చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకి ఆకర్షితులై తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కలయిక అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. వారికి రాబోయే రోజుల్లో ఎంతో గౌరవంగా చూస్తామని, అభిమానం ఆప్యాయతతో ఉంటామని, అలాగే ఆయన ఏదో చిన్న కోరిక ఏదో చెప్పారు, అవి తప్పనిసరిగా శ్రీని గారు ఎమ్మెల్యే అయిన వెంటనే నెరవేరుస్తామని, ఆయన ఏదైతే ఆశిస్తున్నాడో ఆ విషయం అంతా కూడా జయప్రదంగా చేస్తామని నేను చెప్తూ, ఈ వెంకటరామనగూడెంలో సర్పంచ్
నిన్ననే నాకు ఎవరో చెప్పారు, వైసీపీ అట వాటర్ ట్యాప్ ఇస్తే ఇద్దరి దగ్గర 25,000, ఓ మనిషి దగ్గర 15,000 తీసుకున్నా అంట. ఏదైతే వాళ్ళ అధినాయకుడు కొట్టి సత్యనారాయణ తాడేపల్లిగూడ ఎమ్మెల్యేగా ఉండి అవినీతికి పాల్పడుతున్నాడో అదే బాటలో నడుస్తున్నటువంటి ఈ సర్పంచ్ సీనికి కానీ వారి మాటలకు కానీ పట్టించుకో. క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణ దేవత శ్రీ బలుసులమ్మ వారిని ఆయన దర్శించుకున్నారు. ప్రజలు చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉన్నతోన్నత అధికార రాజ్యాధికార యోగ్యతా ద్వారా సమస్త తాడేపల్లిగూడెం నియోజకవర్గ పునర్వైభవ యోగ్యతా సిద్ధి ద్వారా పునః అధికార యోగ్యతా సిద్ధ్యర్థం శాసనసభ పునఃప్రవేశ యోగ్యతా సిద్ధి సత్యాసత్వైజమానస్య కామాః ప్రసేదా హ్రీం హ్రీం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమో నమః. వేదోక్త సందవ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. దండి స్వామి జరండి. నమస్కారం. జై భగవాన్ శ్రీ బలుసులమ్మ తల్లికి. లక్ష్మీ తప్పనిసరిగా ఆ ప్రతిమను అడిగి తీసుకోండి. ఈ ఉగాది పండుగ మన తెలుగు వారి పండుగ. ప్రతి కుటుంబం ఈ ఉగాది తోటి నూతన సంవత్సరం ప్రారంభమై ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలతోటి ఆనందోత్సాహాలతోటి వారు చేసే ప్రతి పని విజయవంతం అవుతూ పిల్లలు అన్ని రకాలుగా వాళ్ళు చదివిన చదువుకి ఉత్తీర్ణత, అలాగే మంచి ఉన్నతమైన ఆలోచనలు, మరి అందరూ బాగా చదువుకుని పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యేలాగా మరి ఆ ప్రతి ఒక్కరికి మేలు జరగాలని, పాడి పంటలతోటి ఈ ప్రాంతం అంతా సుఖ సంతోషం కూడా సహకరించేలాగా సోదరిమణులకి, వ్యాపార వర్గాలకు సంబంధించిన సోదరిమణులకి, అలాగే ఉద్యోగంలో మరి అన్ని రకాలుగా కూడా చేసే ఉద్యోగంలో ఉత్తీర్ణత, మరి ఉన్నత స్థానాలని సాధిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని వారి కోరికలన్నీ ఆ బలుసులమ్మ అమ్మ నెరవేర్చే విధంగా అమ్మవారి అనుగ్రహం అందరూ పొందాలని ఈ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, సోదరీమణులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా మన ఒక భక్తి భావంతో, భగవంతుని మీద విశ్వాసంతో అందరూ కూడా మరి ఆ భగవంతుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అందరికీ మేలు జరగాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రంజన్ మాసం అల్లా ఆశీస్సుల కొరకు మసీదుకు వెళ్లిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు.
భయ్య కొంచెం నుంచి కొద్దిగా ఎడంగా ఉండండి. సార్ సార్ సైడ్ నుంచి సార్ సత్కార్యం చేయాలనే సంకల్పానికి ప్రతీక క్రోధి నామ సంవత్సరమని పంచాంగ శ్రవణకర్త పళ్ళావధుల రామకృష్ణ శర్మ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం ధన రెసిడెన్సీలో తెలుగు సాహితీ సమాఖ్య 649వ కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం, ఉగాది పురస్కారాలు అందజేశారు. క్రోధి నామ సంవత్సర విశిష్టతను రామకృష్ణ శర్మ వివరించారు. అనంతరం రామకృష్ణ శర్మ సుంకర గోపాల్కు ఉగాది పురస్కారాలు అందజేశారు. వ్యక్తిత్వానికి ఆ వ్యక్తిత్వ వెన్నుముక కూడా కలిగిన సిద్ధాంతి. మరి ఎంత కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అపహరించారని చెప్పి ఒక కథ ఉంటుంది. మత్స్యపురాణం, మత్స్యావతార కథ. అది కలియుగానికి ముందు జరిగినటువంటి వసంత ఋతువు ప్రారంభం అని అర్థం కాదు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభము చేసినటువంటి ఏకైక మొనగాడు మన క్రోధినామ వత్సర ఉగాది పంచాంగకర్త. మరి ఎంత చెప్పినా మాటలు రావడం లేదు, తక్కువే. నాకన్నా చిన్నవాడైనప్పటికీ చదువుల తల్లి ముద్దు బిడ్డ వాగ్దేవి తనయుడు శ్రీ పల్లావతుల రామకృష్ణ సిద్ధాంతి గారిని మీ కర్తవ్యంలో అందరిలోనూ ఉగాది వారి వారి కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. అలాగే అందరికీ కూడా 2-3 కార్యక్రమాలు బయట ఉంటాయి, ఊళ్ళోని వేరే వేరే సమావేశాలు. సో ఈనాటి ఈ కార్యక్రమానికి రాగలన వారందరికీ కూడా మొదటిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంత బిజీగా ఉన్నా వారి వారి కార్యక్రమాలని అడ్జస్ట్ చేసుకుని సమయం కేటాయించినందుకు మొదటిగా వారందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని మొదటిగా శ్రీ పల్లావతుల రామకృష్ణ శర్మ గారి పంచాంగ శ్రవణంతో ప్రారంభించుకుందాం. మనం సభని తదుపరి చిన్న ఆలోచన ఏంటంటే, క్రోధి అంటే చాలామంది కోపము అని అంటున్నారు. నిజానికి క్రోధి అంటే ఇది చెడు కలిగినటువంటి యొక్క కోపము అని అర్థం కాదు. నిఘంటువులో చెప్పిన విషయం ఏంటంటే, అధర్మం పైన ధైర్యం యొక్క ప్రాముఖ్యత, అసత్యం పైన సత్యం యొక్క ప్రాముఖ్యత,
అవినీతి యందు నీతి యొక్క ప్రాముఖ్యత. అంటే ముఖ్యంగా ఆలోచన చేస్తే కోపంతో జయించేటువంటి యొక్క గెలుపు కన్నా ఇక్కడ క్రోధి అంటే అవినీతి పైన నీతి యొక్క ప్రాముఖ్యత ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగపరిచేటువంటి యొక్క గుణము. క్రోధం అంటే గుడ్ల చుక్క ఉండదు, కానీ క్రోధిలో గుడ్ల చుక్క ఉంది. దాన్ని ఏమంటారంటే ఎవరి మటుకు వారు ఏదో ఒక సత్యాన్ని చేయించాలి, ధర్మాన్ని చేయించాలి అనేటువంటి గుణం ఏదైతే ఉంటుందో ఆ గుణము కలిగించేటువంటి యొక్క సంవత్సరం ఈ క్రోధి. దాన్ని స్వతహాగా ఏమంటారంటే టెంపరితనము అంటారు. అంటే క్రోధి అంటే టెంపరితనము, అంటే నాకుగా నేను ఏదో ఒక సత్కార్యాన్ని చెయ్యాలి అనేటువంటి యొక్క గుణము. అంచేత క్రోధి అంటే ఒక రకంగా అందరూ తెలుగు పండితులు ఉన్నారు కాబట్టి ఆలోచన చేస్తే అది స్త్రీ గుణము అవుతుంది. అంటే ఇక్కడ ఉగాది సందర్భంగా తాడేపల్లిగూడెం ఉమ్మడి కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం మండలంలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకున్నారు. సంవత్సర అనుకూల ప్రసిద్ధ్యర్థం ఎక్కడో పుట్టుమట్టి తెచ్చిపెట్టు పుట్టుమట్టి ఇలా చూడ శోభాజీవితరో అనుమధత్తు ತುಟಿ ಹಚ್ಚಿ ಮಾಡಲೇ ನಾ ಬೆಲ್ಲಿಂಗ ముందు అటు చెప్పండి ఇలా పట్టుకొచ్చి రండి
निधेपादिकम् अवामहे वसोमः ॐ प्रणो देवी सरस्वतप्रकारेण यां ग्रहविशेषण विशिष्टायां स्वबाधितो श्रीमान् गोत्रात् भविष्याः फलसिद्ध्यर्थं यजमानस्य प्रजा संकल्पित फलसिद्ध्यर्थं श्री महाकाली महालक्ष्मी తాడేపల్లిగూడెం మండలం దండగర్ర పంచాయతీ పరిధి లింగారాయుడి గూడెం గ్రామంలో సోమవారం రాత్రి బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అవకాశం కల్పించారా? అలాగే ఏదైనా కాన్స్టిట్యూషన్ విద్య కానీ శాఖలు కానీ రజకులు కానీ టాపీ మేస్త్రులు కానీ ఒడ్ర మేస్త్రులు కానీ వివిధ రకాల చేతి వృత్తులు ఎస్సీలకి బీసీలకి ఉన్నతమైన స్థానం ఇస్తానని ఎస్సీ వార్డులు బీసీ వార్డులన్నీ కూడా అలాగే బీసీలకి కాన్ఫిడెన్స్ ఇచ్చి లోన్లు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి అందరికీ మాయమాటలు చెప్పి ముత్తులు పెట్టి మనతో ఓట్లేయించుకోవడం రోజు జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఏ బీసీ వార్డులైనా గ్రామం తిరగడం జరిగింది. డ్రైన్లు పొంగి రోడ్ల మీదకి వస్తున్న సందర్భం ఎక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మురుగాలు ఈ రోజులో కూడా ఎండాకాలం కూడా అక్కడ నీళ్లు ఉండిపోయింది. దానికి తప్పకుండా ఏం చేయాలని ఆలోచన చేసాం. ఎక్కడ కూడా అవుట్లెట్ లేదు, దీనికి అవుట్లెట్ లేదన్న సందర్భం మా మిత్రుడు చెప్పాడు. దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది ఉమ్మడి ప్రణాళికనే తీసుకుంటాం. ఇప్పుడు నేను వేరే పార్టీ మనిషిని కాదు, మీ పార్టీ నుంచి వచ్చాను, మీ పార్టీలోనే ఉంటాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇక నా దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఇది జనసేన లేదా బీజేపీ తెలుగుదేశం తారతమ్యం లేదు, మేము ముగ్గురు అంతా కలిసే ఉంటాం. అది కూడా కాకుండా మీరు ఎవరైనా నా దగ్గర రావచ్చు. మళ్ళీ బాబ్జీ గారి దగ్గరికి వెళ్ళి రావాలేమో తెలుగుదేశం, అదే ఆ ప్రాబ్లం లేదు. ముందుగా అది మాత్రం మీకు తెలియజేదలుచుకున్నా. ఇవాళ ఈ లింగారెడ్డిగూడ గ్రామంలో పొంత ఉంది. ఆ పొంతకి మరి రాంబాబు గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. దానికి తోలడానికి డబ్బులు అయితే కూడా నేను 20,000 30,000 నేను ఇస్తానని చెప్పి నా దగ్గరికి వచ్చిన పొంతలోని రైతులు కూడా చెప్పాం. అదేవిధంగా రాంబాబు గారు కూడా నేను డబ్బులు పంపిస్తాను. ఆ దొంగ బట్టి ఉంది కదా, గ్రావెల్ తోలేసుకున్నాడు కదా ఎమ్మెల్యే, ఆ గ్రావెల్లో 20 లారీలు ఇక్కడ పంపమే బాబు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ దాంట్లో ఎక్కడ షేర్ ఇవ్వరు. మొత్తం అంతా కూడా ఎమ్మెల్యే గారు పాపం తోలుకుని అక్కడ తాడేపూడిలో బిల్లు చేయించుకోవాలి కాబట్టి ఇక్కడ రైతుల నోట్లో మట్టు కొట్టి ఇక్కడ కనీసం రోడ్డు వేయకుండా తీసుకెళ్లి తాడేపూడిలో రోడ్లు వేయించుకుని దాన్ని బిల్లు చేయించుకున్న వ్యక్తి ఈ కుట్టు సత్యనారాయణ. అసలు ఇతనికి డబ్బు తప్ప ప్రజల ఆరోగ్యం కానీ ప్రజల కష్టసుఖాలు కానీ దాన్ని నెగ్గించిన పల్లెటూరు మొత్తం పత్రిక మరి ఈవేళ ఛానల్స్ వారు ఉన్నారు. ఏ ఛానల్లో కావాలంటే ఆ ఛానల్లో కూర్చున్నా. నువ్వు చేసిన అవినీతి చిట్టా నేను బయటపెడతా. నువ్వు చేయలేదని, నేను అవినీతి చేయలేదని నువ్వు నమ్ముకున్న పట్టంపాడు ఆంజనేయ స్వామి గుడిలో ప్రమాణం చేస్తే నువ్వేంటన్నది తేలిపోదు. ఇది గత 2 సంవత్సరాలుగా నేను చెప్తూ వస్తున్నాం. కానీ ఎక్కడా కూడా అతను కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కర్ణాలేయడమే అతను వృత్తిగా ఎన్నుకున్నాడు. ప్రజాసేవ పరమావధిగా చేసే పరిస్థితి లేదు, ఎవరికి సాయం చేసే పరిస్థితి లేదు. అతను డబ్బు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఇక్కడ వైజాగ్లో మరి పెద్ద స్టార్ హోటల్ కడుతున్నాడు. అలాగే ఇక్కడ శశి కాలేజీ దగ్గర మరి ₹1 కోటి తప్పుడు ల్యాండ్ కొనేసి దాన్ని టీడీఆర్ బాండ్లు పెట్టేయడానికి గాను 100 కోట్లకి స్కెచ్ రెడీ చేశాడు. కానీ ఈలోగా మరి ఎన్నికల శంఖారం మోగించడంతో అవి ఆగినాయి. ఇతను ఎమ్మెల్యే చేస్తే కనుక, వాళ్ళ ప్రభుత్వం వస్తే కనుక ఆ 100 కోట్లు ఫస్ట్ రోజు నుంచి 10 రోజుల్లో కొట్టేస్తాడు. ఈ రకంగా ప్రజల్ని హింసించడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి కొట్టు సత్యనారాయణ. మరి దయించి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అతన్ని కనుక మళ్ళీ కనుక పట్టం కడితే ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా ఎవరిని కూడా మరి
పరిగెట్టిస్తాడు, కేసులు పెట్టిస్తాడు. ఎవరిని కూడా నేను కార్యక్రమం చేస్తాను. ఈ 10 సంవత్సరాలు నేను చేసింది శాంపిల్. మీకు భారతదేశంలో చేసిన కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం కానీ, వివిధ రకాల పథకాలు, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కానీ, విశ్వకర్మ ద్వారా చేతి పని చేసిన వాళ్ళకి లోన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా శాంపిల్. రాబోయే రోజుల్లో అసలైన సినిమా ఉంది అని మనం ప్రకటించడం జరిగింది. అంటే ఈ దేశంలో ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆయన చేసిన ప్రణాళికలో ముఖ్యంగా ఆహార భద్రత, ఆరోగ్య భద్రత. ప్రతి కుటుంబం సత్యశ్యామలంగా ఉండాలంటే వాళ్ళకి కావాల్సి ఏం చేయాలి? 140 కోట్ల భారత జనాభా, ఇలా 100 కోట్ల ప్రజలకి ఉచిత కరెంట్ ఇచ్చే పథకం ప్రవేశపెట్టినారు రాబోయే రోజుల్లో. పేదలందరికీ కూడా మీకు చెప్పేది, అలా బీసీ వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు, వాళ్ళ పిల్లలు చదువుకుంటాకి, వాళ్ళ పిల్లలకు వాళ్ళ సౌకర్యాలు కల్పించడానికి ఆయన తెలుసు అన్ని విషయాలు చేయాలి. జరిగిన రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే భారత ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల్ని ఆయన బటన్ నొక్కి ఆయన పథకాల కింద ఉన్న ముఖ్యమంత్రి గారు చేశారు. మరి అప్పు చేసిన డబ్బంతా ఏమైందన్నది ఎవరికి తెలియదు. అది నాయకుల జేబులోకి వెళ్ళిపోయింది. ఈరోజు అవినీతిలో కూలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంక తాడేపల్లిలో అయితే చెప్పక్కర్లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధి చేసిన అవినీతి అంతా కాదు. మీకు చెప్తున్నా ఇక్కడ బాధలు, ఇక్కడ ఎక్కువ జోలికి వెళ్ళను. ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు 5 ఏళ్ళ కింద ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయినా సరే ఈ 5 ఏళ్ళు కూడా ఏమి వదలకుండా ప్రజల కష్టాలు నష్టాలు కలుసుకుని కరోనా టైంలో కాదు, ఉత్తప్పుడు కాదు, ఎక్కడ అగ్నిపీడనం జరిగినా, వరదలు వచ్చినా. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా హైదరాబాద్ కు చెందిన రామ్ మీడియా నిర్మాణంలో అప్పట్లో జరిగిన అభివృద్ధిని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ గా రూపొందించి విడుదల చేశారు. ఎలా చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మన గుర్తు గ్లాసు. ఈరోజు ఓటు ఎందుకు వేయాలి, నాకే ఎందుకు వేయాలనే దానికి 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిని మీ ముందు ఒకసారి ఉంచాలనే ఆలోచనతో, అంటే ఏదైనా చెప్పడం కంటే చేసి చూపిస్తే జనంలో మనం ఏం చేసామన్నది వాళ్ళకు కూడా అర్థమవుతున్న ఉద్దేశంతో మనం ఒక చిన్న ఫిల్మ్ని రూపొందించాం. అది మీరందరూ చూడండి. 14 నుంచి 19 వరకు మనం పడిన కష్టం ఏంటి, లేకపోతే ఇవాళ 24 నుంచి 29 వరకు ఈ పట్టణాన్ని ఏం చేస్తాం అనే దాని మీదే ఇవాళ నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆ రోజు 14 నుంచి 19 సంవత్సరాల్లో నేను, నా మిత్రులు అందరూ కలిసి మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఏది చేసినా సరే నాకు సహాయ సహకారాలు అందించినటువంటి కౌన్సిలర్స్ ఈరోజు గురు సూర్బాబు గారు ఉన్నారు నాతో పాటు, మరి గుండుమూల సురేష్ గారు, అలాగే చాలా మంది మిత్రులు అందరూ కూడా మీరు ఏదంటే అదే అనే విధంగా టౌన్ అభివృద్ధే కావాలి, మాకు మా సొంత ఆదాయం మాకు అక్కర్లేదని చెప్పి నాకు సహకరించింది ఆ రోజు కౌన్సిల్. వాళ్ళకు అనుగుణంగా ఎక్కడా కూడా అవినీతి భయం లేకుండా మరి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దాలి. పార్కులు లేవు, అన్ని పార్కులు కట్టించాలి మనం. ఆ పార్కులు కట్టించడం కానీ, స్కేటింగ్ పార్క్ కానీ, లేకపోతే ఓపెన్ జిమ్ కానీ, ఇండోర్ స్టేడియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, మరి అదేవిధంగా అవుట్లెట్లు కానీ, 2 OHR ట్యాంకులు కానీ, ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని, సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని శాంక్షన్ చేయించడంలో కానీ మా వంతు కృషిని పూర్తిగా మాకు ఓట్లు వేసినందుకు ఆ రోజు చేసిన దానికి మేము రుణం తీసుకునే విధంగా ఆ రోజు పనిచేసాం. కష్టపడి దాదాపు ఒక 80 నుంచి 100 కోట్ల వరకు అభివృద్ధిని మనం చేయడానికి నాకు సహకరించింది కౌన్సిల్ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా మన నిధులు ఇవ్వడం కూడా జరిగింది.
మరి ఈరోజు మీరు నాకు 2024లో మిమ్మల్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు నాకు ఓటు వేయండి. 2014-19లో పురపాలక సంఘం జరిగిన దానికంటే ఎక్కువ అభివృద్ధిని చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏదైతే ఆ రోజు టిట్కో ఇళ్ళని ఇవ్వలేకపోయారు ఈ దద్దమ్మ ప్రభుత్వం, ఈ దద్దమ్మ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ పార్కులన్నీ కూడా పాడుపెట్టాడు. అవన్నీ మళ్ళీ పునర్నిర్మించి అన్నీ కూడా ప్రజలకు సౌకర్యంతో ఏర్పాటు చేస్తాం. ఏదైతే ఇండోర్ స్టేడియంని ఓపెన్ చేయడం లేదు అది ఓపెన్ చేస్తాం. స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తాం. సెకండ్ సమ్మర్సెస్ ట్యాంక్ని 1 year లోపు తవ్వించి ప్రజలకి మంచినీరు ఇచ్చి, ఇప్పుడైతే ఓల్డ్ ఉందో దాన్ని అంతా క్లీన్ చేయించి మళ్ళీ ఊరికి మంచినీరు అందించే విధంగా ఈ కౌన్సిల్ ఏదైతే ఆ రోజు చేసిన పని ఈరోజు ఎమ్మెల్యేగా అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు ఈ పార్టీలు ఇచ్చింది. కాబట్టి మీరు దయతో ఆలోచన చేయండి. చేసిన అభివృద్ధిలో నాదేదన్నా దాంట్లో ₹1 అవినీతి ఉన్నా సరే నేను మిమ్మల్ని ఓటు అప్పీల్ చేసే అర్హత నాకు లేదు. నేను నిజాయితీగా పనిచేశాను కాబట్టి అభివృద్ధి చేశాను కాబట్టి రాబోయే రోజుల్లో 24 నుంచి 29 వరకు ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీని, తాడేపూడి టౌన్ ఎలాగ మనం డెవలప్ చేసాం అదేవిధంగా చేసేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు నేను ముందుకు వెళ్ళడానికి సహకరించిన పార్టీలన్నీ కూడా ఇవాళ నాకు మోకమ్మడిగా మ్యాండేట్ ఇచ్చింది. మీ కోరిక మేరకు ప్రజలందరూ కూడా మరి అందరినీ సర్వే చేస్తే మరి శ్రీను గారు అయితే బాగా చేస్తారని నాకు బొలిశెట్టి శ్రీను అంటే మీరందరూ ఇచ్చిన సపోర్ట్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించండి. మీకోసం నాకు ఓటు వేయండి. నా ప్రాణం పెట్టిన ఈ ఊరిని, ఈ కాన్స్టిట్యున్సీని, ఈ రాష్ట్రంలో తాడేపల్లి వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వమని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై జనసేన. నేను రామకృష్ణ, రామ్ మీడియా సర్వీసెస్, హైదరాబాద్. ఈ తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ మీద మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి 2014 నుంచి 2019 వరకు సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ ద విట్నెస్. నేనే సాక్ష్యం. నేనే కాదు, తాడేపల్లిగూడెం అనే పట్టణాన్ని 2014 నుంచి 2019 వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా సాక్షులే. ఎందుకంటే ఒక పట్టణాన్ని ఇందాక మీకు ఇప్పుడు డాక్యుమెంటరీలో చూసినట్టు దోమలగూడెం, దుమ్ముగూడెం, ఇలా మురికి రోడ్ల మీద పందులు స్వైర విహారం, ఇవన్నీ కూడా మన కళ్ళతో చూసాం. సో 2014లో బొలిశెట్టి శ్రీను గారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత జరిగిన అభివృద్ధి కూడా మనం కళ్ళతో చూసాం. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లోకల్ నాయకులు కానివ్వండి, తాడేపల్లిగూడెం నాయకులు కానివ్వండి, ఎంత వినాశనం సృష్టించి వాళ్ళ స్వలాభం కోసం డబ్బులు సంపాదించుకోవడం ప్రయత్నం చేశారు తప్ప అభివృద్ధి మీద ఏమీ పని చేయాలి. ఎందుకంటే అదేదో అంటారు, ఒక పార మట్టి తీసారా అని చెప్పేసి శ్రీను గారు అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అటువంటి అభివృద్ధి ఏమీ జరగలేదు. అలాంటి పూర్వ అభివృద్ధి మళ్ళీ మన తాడేపల్లిగూడెం పట్టణం నోచుకోవాలంటే గ్లాస్ గుర్తుకు ఓటేసి బొలిశెట్టి శ్రీను గారిని మన నాయకుడి కింద, ఒక ఎమ్మెల్యే కింద ఎన్నుకుంటే మళ్ళీ తాడేపల్లిగూడెం ప్రజలు ఆ పూర్వ వైభవాన్ని చూస్తారు అనేది చెప్పడానికి ఈ ఫిల్మ్ రూపొందించడం జరిగింది. ఐఎమ్ ది విట్నెస్ అని స్టార్టింగ్లో ఎందుకు చెప్పారంటే అక్కడ మీరు చూసిన ప్రతి విజువల్, డ్రోన్ షాట్స్ అన్ని కూడా నేనే తీపించాను. అవి అందులో ఏవి అవాస్తవాలు కాదు, అన్నీ వాస్తవాలు. ఎందుకంటే మాటల్లో మాయ చేయగలం తప్ప విజువల్లో, వీడియోస్లో మనం మోసం చేయలేం. సో ఆ విధంగా మళ్ళీ మనం ఆ అభివృద్ధి కోరుకోవడానికి, ఆ అభివృద్ధి పొందడానికి మన బొలిశెట్టి శ్రీను గారిని ఎమ్మెల్యే కింద గెలిపించుకుందాం. థ్యాంక్ యూ. కుంచనపల్లి గ్రామం శ్రీ వెంకటేశ్వర టౌన్షిప్ లో వేంచేసి ఉన్న శ్రీ గుడ్ల గూరమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవముల భాగంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి అమ్మవారి ఉగాది మహోత్సవ ఊరేగింపు గరగల నృత్యములు, కాలిక, కాంతార, శక్తి వేషములు, తీనోర ఉప్పుల బంధం బృందం మరియు కృష్ణా జిల్లా జ్ఞానంద శ్రీ వెంకటేశ్వర అంగరంగ వైభవంగా మొదలై నగర్ మీదుగా ఊరేగింపు జరిగి ఉదయం 6 గంటలకు అమ్మవారు తిరిగి గుడి వద్దకు చేరుకుంటారు. కుంచినపల్లి గ్రామం శ్రీ వెంకటేశ్వర టౌన్షిప్లో వేంచేసి ఉన్న శ్రీ 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 గుడ్లగూరమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవంలో భాగంగా ఈరోజు గొప్ప ఊరేగింపు డప్పు కళాకారులచే మరియు కాళికాదేవి శక్తి వేషాలతో, గరగలతో గొప్ప ఊరేగింపు కార్యక్రమం మొదలు పెట్టబడింది. దీనికి మా యొక్క గుడ్లగూరమ్మ కమిటీ అధ్యక్షులు శ్రీ పట్టపగల సత్యనారాయణ గారు, అలానే గండేపల్లి నాగభూషణ నాయుడు గారు, అడప రాజేశ్వరరావు గారు, అలానే యేసు గారు, యూత్ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం అలాగే కొత్తగా యూత్ కమిటీని ఫామ్ చేసి ఈ యొక్క
ఉత్సవ కమిటీ కింద ఒక యూత్ కమిటీని ఫామ్ చేసాం. వాళ్ళ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతాకి ప్రోత్సహించినారు. యూత్ కమిటీ అధ్యక్షులు సాయి, అలానే సూరి, సాయి, శివ, వీళ్ళందరూ కూడా పండు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుటకు ప్రోత్సహించినారు. వీళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. అలానే ఈరోజు ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల నుండి పాన్పులతో మొదలు పెట్టబడి ఈరోజు ఊరంతా కూడా తిరిగి మళ్ళీ రేపు ఉదయానికల్లా అమ్మవారిని ఇక్కడ దర్శనానికి ఇచ్చి మన గ్రామ ప్రజలు అందరూ, అలాగే చుట్టుపక్కల నలుమూల నుండి, నల్లజర్ల నుండి, చుట్టుపక్కల నలుమూల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆవిడ యొక్క కృపా కటాక్షాలు పొందుతున్నారు. ఇక్కడ అమ్మవారి ప్రతీతి ఏంటంటే అమ్మవారు ఒక వేప చెట్టు రూపంలో స్వయంభూగా వెలిసినారు. ఇక్కడ ప్రతీతి ఏంటంటే ఈ యొక్క వేప చెట్టుకి 365 రోజులు కూడా మీరు ఎక్కడ చూసినా సరే ఆ పూత కనిపించడం అన్న చాలా చాలా విశేషం. అలానే ఇక్కడ గండేపల్లి నాగభూషణ నాయుడు గారు ఒక పుట్ట కట్టించినారు. ఆ పుట్టకి నల్లజర్ల వాస్తవ్యులు జంటనాగుల్ని ప్రతిష్ఠించినారు. ఇక్కడ ఈ యొక్క జంటనాగుల విశేషం ఏమిటంటే ఇక్కడ పిల్లలు లేనివారు కానీ, పెళ్లి కాని వారు కానీ ఎవరైతే 7 మంగళవారములు వచ్చి పూజ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పి నమ్మకము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని, చుట్టుపక్కల ప్రజలు కానీ, మన గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నమ్మకాన్ని నమ్ముకొని ప్రతి ఒక్కరు కూడా చాలా లబ్ధి పొందుతున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం కానీ అందరూ కూడా ఎంత అద్భుతంగా జరిగిందంటే మా గ్రామ కమిటీ కానీ, మా గుడ్లగూరమ్మ అమ్మ కమిటీ కానీ, ఉత్సవ కమిటీ కానీ చాలా అద్భుతంగా సహకరించినారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అమ్మవారి యొక్క ఊరేగింపు, అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందుతారని కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.